సబ్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినతకోట డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైన రాయుడు సంచలన సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో 2023 నవంబర్ నుండి టచ్ లో ఉన్నట్లు జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ రెడ్డి తనను సుధీర్ రెడ్డితో కలిపారని తెలిపాడు. నేను తిరుపతికి వెళ్ళాను, హాస్పిటల్ కాడికి. తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుజిత్. ఫోన్ చేశాక నువ్వు అంతా తిరుపతికి వచ్చినాను అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ఉండే ప్లేస్కి వచ్చేసేయి అని చెప్పాడు. సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మిట్టుకండే దగ్గర టిఫన్ అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడికి చెప్పి ఆర్చ్ కార్డ్ తీసేసి వాడిని పంపించేసి సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయినాడు. రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాత ఉండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరికి వచ్చేసి ఏమో నువ్వేనా అంతా అక్కడ పనిచేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. అంతే సార్ నీకు జీతం అంతా అడిగాడు. నేను 9,000 ఇస్తున్నారు అని చెప్పాను. 9,000 ఇంకా ఎవరన్నా పని చేస్తారా? నేను 19,000 ఇస్తాను, నా కాడికి వచ్చేసి అని అడిగాడు. లేదు మా మేడం వారికి 10వ వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు. దానికోసం నేను ఆడే ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళు కూడా అక్కడే ఉన్నామని చెప్తారు అని చెప్పాను. సరే నువ్వు రాకపోతే పోయినావు, మీ మామ కోవిడ్లో ఉంటాడంటని, మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటారంట, ఈ మధ్య పెళ్ళిందంట మీ చెల్లెలకి, మీ అవ్వ ఒకటే ఇంట్లో ఉంటారంట కదా, మీరు బొక్కింపాలం అంట కదా అని అడిగాడు. అవును నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు ఇవంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ 20 లక్షల డబ్బులు మరి నన్ను ఇచ్చినారా అని అడిగాడు. అవును ఇచ్చాను అని చెప్పాను. దాని తర్వాత సరే నువ్వు నా కాడికి రాకపోతే పోయినావు, మీ మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను తిడతా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినావు అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నేను బయట పంపించేస్తాను, నీ పేరు ఏడారా నేను వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పి డబ్బు లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు 14వ తేదీ సుజిత్ చంద్రాకి చెప్పినాను, మాతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేసి వచ్చాను అని చెప్తే మాతో ఏం చెప్పాడు అంతా అడిగాడు. అడిగితే నేను మాతో పోయినాను, వీడియోలు అడుగుతా అన్నారు, వీడియోలు మన వల్ల యాడ్ అవుతుందన్నా, కాదులేనా అని చెప్తే లేదు నువ్వు తీయాలి రాయుడు, నాకు తీసి ఇచ్చే వీడియోలు, నేను ఆల్రెడీ 20 లక్షలు ఇస్తామని చెప్పినారు, నేనే తీయించాను కదా, ఆ 30 లక్షలు కూడా కాకపోయింది, 30 లక్షలు కాకపోయినా ఇంకో 30 లక్షలు వేసి 60 లక్షలు నేను తీస్తాను, నాది బాధ్యత, నేను నన్ను నమ్ము, మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, పని అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆ రోజు నాకు కొట్టేసాయి అనే అతను కూడా 3 సార్లు ఫోన్ చేశాడు. 3 సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చూసలేదు, ఆటోమేటిక్గా రిప్లై కాల్ యూ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు. ఏమైంది మాతో సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకోమన్నాడు అంటేనే మాట్లాడినట్టు కదా, ఆ వీడియోలు నువ్వు తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుకోవాలి వీడియోల గురించి, ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను ముందు విషయాలు చెప్తాను, అంతా ఆల్రెడీ మాట్లాడుకోవాలని ఉండండి నాకు మెసేజ్ పెట్టాడు. మొత్తం ఆ వీడియోలు తీసిచ్చేది మనం మనం కలిసి ఉండాలి, ఇప్పుడు వాళ్ళని ఊళ్ళోంచి తరమేయాలి, ఆ వీడియోలు తీసిచ్చేయి నీ వల్ల అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు. అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు, నా ఫోన్ ఎప్పుడు అక్కలు తీసుకుంటానో తెలియదు, ఏదైనా ఉంటే చంద్రకి చెప్పు, చంద్ర నాకు చెప్తాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అనేసి గమనైపోయాను. దాని తర్వాత 23వ తారీఖు వరకు అప్పటి వరకు నేను వీడియోలు ఏం తెలియదు. మన 23వ తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేనే మాట్లాడిన తర్వాత ఏం నీకు లెక్కలేదా అనేసి బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వారు ఏంది నువ్వు పక్కనే ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మీ మేడము కార్లు బోల్కులు తీసింది కూడా మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో నుంచి చంపినా చంపేస్తాము, ఏడాడున్నారో మొత్తం చెప్పాము కదా,
లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుకుంది అంతా నా అక్కడ రికార్డులు ఉన్నాయి, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో అది చేశారు, అంతవరకు తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేరు, మీ మేడం వాళ్ళు ఏం చేయలేరు, నువ్వు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేయి, ఎప్పుడు ఇస్తాను అడిగాడు. ఇప్పుడంతా బర్త్డే ఉంటుంది 25వ తారీఖు, నాకు ఫుల్ పనులు ఉన్నాయి, అవ్వదు, మళ్ళీ ఇస్తాను 26వ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత 26వ తారీఖు ఇంట్లో ఎవరు లేరు, మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను వెళ్ళి కాళ్ళ కూర్చున్నట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అనే యాప్లో వీడియో ఆన్ చేసుకొని వెళ్ళి 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్క వాళ్ళు తీసుకొని చదివిస్తాను అని చెప్పేసి తర్వాత అనే టైంలో వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను. నాకు భయంగా వేసి నేను సుజీత్కి ఫోన్ చేశాను, అంత వీడియో తీస్తూ ఉండి నేను దొరికిపోయినాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నానేం అడగలేదు, అడిగితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత మా మీద చెప్తే బాగుండదు, నీకు ఆల్రెడీ ముందే చెప్పాము కదా, మీ ఇంట్లో వాళ్ళ గురించి అంతా మాకు తెలుసు, వాళ్ళు నేను చెప్పేస్తాను, దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను, మా మీద చెప్తే ఉంటే బాగుండదు అని చెప్పేసి నీ సౌండ్ రావని వాడు ఫోన్ కట్ చేసాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అనే అతను కూడా మెసేజ్ పెట్టాను. నాకు మనతో వీడియో గురించి తెలుసు కదా, నాకు తీస్తాను దొరుకుతున్నాను, నా ఏం చేయాలి నా అని చెప్తే వాడు కూడా ఏం రిప్లై లేదు. దాని తర్వాత నేను పేట చంద్ర కూడా మెసేజ్ పెట్టాను, ఆయన మనతో వీడియో తీస్తాను దొరికిపోయినా అని చెప్పే లోపల ఆయన అవునా ఎట్టు దొరికిపోయినావు రాయుడు, నా మీద చెప్పద్దు, డబ్బులు నేను తీసాను, నేను ఎట్టోట తెప్పించుకొని వచ్చేసింది. ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను, మాతో వీడియో తీస్తూ ఉండి దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు, ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా నాకు ఏం చేయాలో తెలియక 2 రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చేసినాను అని చెప్దామనేది అది డబుల్ క్లిక్ అయ్యి ఆన్ అయిపోయింది అని చెప్పాను. దానికి లేదు, ఒప్పుకోలేదు, అంటే మేడం వాళ్ళు నమ్మలేకుండా అంటే ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను. లేదు నువ్వు ఇటంతా చేయవు, ఇన్ని రోజుల నుంచి మాకు అన్నావు కదా, నువ్వేందో మాకు తెలుసు, నువ్వు చేసినావు అంటే మేము నమ్మము అని చెప్పినారు. ఇంక నేను ఏం చేయాలో తెలియక ఇక్కడ నుంచి అట్టైనా పారిపోయేసి వాడు చంద్ర కార్డు ఉండే డబ్బులు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి 4వ తారీఖు తెల్లవారితో వెళ్ళిపోదామని ట్రై చేశాను. కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు, బీగాలు గమనైపోయాను. ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి దూకేద్దాం అనేసి నేనే మిద్దిపై నుంచి కింద దూకేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు ఖాళీ వెళ్ళిపోయే లోపల ఇంకా ఏం చేయడానికి గమనైపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అడుగుతా ఉండేలోపు ఇంకెక్కడైతే ప్లేస్ నుంచి చెప్పేద్దాం అందరి మీద చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, సుజిత్ అందరి మీద చెప్పేసాను. నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ కాడికి. తిరుపతికి వెళ్ళిన తర్వాత